మా పెద్ద పాప సలహా ఇచ్చింది. ఇవన్నీ తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు, శరణాలయాల్లో చదువుకుంటున్నటువంటి వాళ్ళని కొంతమందిని గుర్తించింది. ఇలా కుట్టించి తీసుకుని ఇట్లా పేర్లతో సహా మీరు చూసింటే పేర్లు లోపల లెగిన్స్ వాళ్ళ యొక్క మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకుని వీళ్ళందరికీ వీటిని పైన టాప్ కింద ఈ షాల్స్ ని తయారు చేసి స్టిచ్చింగ్ చేయించింది. లోయర్ ఏమో మన చారిటబుల్ చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ నుంచి లోయర్ కూడా పర్చేజ్ చేసి ఇవన్నీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఫోకస్ నౌ. నేను నవీన్. ఎస్, నాయకుడు అంటే ఎలా ఉండాలి? కాదు ఇలానే ఉండాలి. దెందులూరు నియోజకవర్గ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఏం చేసినా అది ఒక సెన్సేషనల్. ఆయన ఏ పని చేపట్టినా కూడా అది వినూత్నంగా ఉంటుంది. ఆ వినూత్న ఆలోచన నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఆ ప్రజల యొక్క శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకొని వారికి మేలు చేసేలాగా ఉంటాయి. అలాంటి కార్యక్రమం క్రిస్మస్ సందర్భంగా ది గివ్ బ్యాక్ పేరుతో చేపట్టారు. ఇలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం అందరినీ ఆలోచింపజేసింది. ప్రతి ఒక్కరిలో కూడా స్ఫూర్తిని నింపింది. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద అనాథ పిల్లలకి క్రిస్మస్ నూతన సంవత్సర కానుకగా నూతన దుస్తుల్ని అందజేశారు. ఇందులో కొత్త ఏముంది, వింతేముంది అనుకోవచ్చు. ఇక్కడే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ యొక్క వినూత్న కథని చూపించారు. ప్రతి నాయకులకి లేదా ప్రముఖులకి ఏదో ఒక సందర్భాల్లో సత్కారాలు జరుగుతూ ఉంటాయి. ఆ సత్కారాల్లో శాలువాలు కూడా వస్తూ ఉంటాయి. ఇలా రావడం అనేది చాలా సర్వసాధారణం. అయితే చాలా మంది కూడా అలా వచ్చినటువంటి శాలువాల్ని 1-2 అయితే దాచిపెట్టుకుంటారు. మరి వందలాదిగా వస్తే ఎక్కడ పడితే అక్కడ పడేస్తూ ఉంటారు. అవి నిరుపయోగంగా పడి ఉంటాయి. వాటిని జాగ్రత్త చేయడం లాంటివి చేయరు. దాని తర్వాత అసలు వాటి ఊసే ఉండదు. కానీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అలా వచ్చినటువంటి శాలువాలు అన్నిటినీ భద్రపరిచి, అలా భద్రపరిచినటువంటి శాలువాలతో ఇలా శాలువాలు దాయటమే ఒక ఎత్తు అయితే, వాటిని నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద అనాథ పిల్లలకి వాటితో దుస్తులు కుట్టించి కుట్టి కూలి ఇవ్వటమే కాకుండా దానికి లోయర్స్, చున్నీ ఇలా ఒక జతకి 400 రూపాయలు ఇలా ఒక జత ప్రిపేర్ చేయడానికి అవుతుంది. అలాగా 200 మంది పిల్లలకి దాదాపుగా 90,000 రూపాయల సొంత ఖర్చుతో చింతమనేని ట్రస్ట్ ద్వారా ఈ గివ్ బ్యాక్ ప్రోగ్రామ్ని చేపట్టి ఆ పిల్లల కళ్ళల్లో ఆనందాన్ని నింపారు. అది అందరినీ ఆలోచింపజేసింది. చింతమనేని ప్రభాకర్ యొక్క మంచితనాన్ని, మానవత్వం ఏంటి అనేది ప్రతిబింబించేలా చేసింది. అయితే ఈ కార్యక్రమం ఏమీ ఒక రోజులో అయిపోలా. దీని వెనక దాదాపుగా నెల రోజుల పైన గ్రౌండ్ వర్క్ అయితే జరిగింది. నియోజకవర్గంలో ఎన్ని అనాథాశ్రమాలు ఉన్నాయి, అందులో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఈ దుస్తులు వచ్చేలాగా వారందరినీ కూడా గ్యాదర్ చేసుకొని వారి యొక్క కొలతల్ని ఒక టైలర్ని తీసుకొని ఆ టైలర్తో ప్రతి హాస్టల్కి వెళ్ళి అక్కడ వారి యొక్క కొలతలు తీసుకొని మళ్ళీ వాటిని స్టిచ్చింగ్కి ఇచ్చి చాలా జాగ్రత్తగా, చాలా అందంగా, మంచి డిజైన్స్తో వాటిని కుట్టించి ఎక్కడా కూడా చిన్న పొరపాటు జరగకుండా, ఏది కూడా నిరుపయోగం కాకుండా ఈ కార్యక్రమంలో పిల్లలకి దుస్తులు ఇవ్వటం అయితే జరిగింది. ఈ కార్యక్రమం మెయిన్ అంతా కూడా చింతమనేని ప్రభాకర్ గారి యొక్క అమ్మాయి నవ్య పాత్ర చాలా కీలకం అని చెప్పుకోవచ్చు. అయితే తల్లిదండ్రులు ఉన్న పిల్లలకి ప్రతి పండక్కి కూడా దుస్తులు కొనిస్తూ ఉంటారు. కానీ తల్లిదండ్రులు లేని నిరాశ్రయులుగా ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కొత్త బట్టలు ధరించాలని ఉంటుంది. ఎవరైనా కొత్త బట్టలు ఇస్తే బాగుండు అని ఆశతో కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఇలా వారి కోరికను ఎవరు తీరుస్తారు అనుకున్న టైంలో చింతమనేని ప్రభాకర్ చేసినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఆ పిల్లల యొక్క కళ్ళల్లో ఆనందాన్ని నింపింది. ఈ పండక్కి తాము కూడా కొత్త బట్టలు వేసుకుంటున్నాము అనే ఉత్సాహం కూడా అక్కడ మనం ఆ పిల్లల్లో చూడొచ్చు.
అయితే ఇలాంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి నాయకుడు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి యొక్క నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాలు చేపడితే చాలా బాగుంటుందని పలువురు కూడా ఆశిస్తున్నారు.